ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీరామ వ్లాగ్స్. బుడ్డోడు కూర్చొని ఉన్నాడు కదా, అందుకే ఎత్తుకున్నా. ఇది న్యూ ఇయర్ రోజు వ్లాగ్. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ పోస్ట్ చేయడానికి. ఏం చేసాం, టైం లేకుండే. అక్కడ నుంచి డ్యూటీ దగ్గర నుంచి రామ వాళ్ళ ఇంటికి 1 అవర్ జర్నీ అనమాట. వెళ్ళిపోయాము. నైట్ 12 అయింది. సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. సెలబ్రేట్ చేసేసుకొని డాన్సెస్ అవి చేసేసి పడుకున్నాము. రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసి టెంపుల్కి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర ఇదంతా బయట రామ వాళ్ళది అక్కడే బిజినెస్ ఉంది కదా, టెంపుల్కి వెళ్ళిపోయాం. ఫేమస్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. ఇవన్నీ స్వీట్స్ అవన్నీ చూసి మనం ఆగుతామా, బాదుషాది కొనుక్కొని తినేసాము. ఇక లోపలికి వెళ్ళిపోయి మేమిద్దరం నేను దర్శనంకి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మన ఆటలు అస్సలు జాగవు అక్కడ. వీడియో తీయడానికి కొంచెం కూడా లేకుండే, అందుకే స్వామివారిని మీకు చూపించలేదు. అనంత పద్మనాభ స్వామి ఉంటారనమాట అక్కడ. అక్కడ నుంచి కిందికి వచ్చి నేను టేబుల్ దగ్గర కూర్చుంటే రామ వచ్చి ఏం చేస్తున్నావు మమ్మీ అంటే, వీడియోస్ తీస్తున్నాను కూడా యాడ్ అయిపో అని చెప్పి యాడ్ చేశాను. కొంతసేపు కూర్చొని మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. అక్కడ అన్నవాళ్ళు ఉన్నారనమాట, రామ వాళ్ళ అన్నవాళ్ళు. ఇక రామ వచ్చేలోపు మనం ఏదో ఒక తింగర్ పని చేయకపోతే మనకు అస్సలు ఆగదు కాబట్టి నేను చిలక జోస్యం చెప్పించుకుంటున్నా. ఆ జ్యోతిష్యం చెప్పే అంకుల్ ఏం చెప్పిండంటే, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు చేసుకోబోయే పర్సన్కి నువ్వు చేసుకున్నందుకు కలిసి వచ్చి చాలా రిచ్ పర్సన్ అవుతాడు అని చెప్పేసి అన్నాడు. అబద్ధం చెప్పిండో నిజం చెప్పిండో అస్సలు తెలియదు ఫ్రెండ్స్. పోనీలే ఇక మనకు అనుకూలంగా చెప్పిండు కదా అని చెప్పి సరేలే అని చెప్పాను, లైట్ తీసుకున్నా. తర్వాత రామ కూర్చొని రామ చెప్పించుకున్నాడు. ఆ తర్వాత నా పొజిషన్కి నేను వచ్చి కూర్చున్నా. రామ మళ్ళీ పైకి వెళ్ళేసి వచ్చి కూర్చున్నాడు కొంతసేపు. ఏమన్నా తిందాం పద మమ్మీ అంటే, సరే బయటకు వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వచ్చేసినాం బయటికి. ఇక్కడ మనకు అసలు అందరు కింద ఉంటే ఎవ్వరు లేరని మీరు అనుకుంటున్నారు, కానీ కింద అందరు ఉన్నారు. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఇది బాగుందని చెప్పేసి పైకి వచ్చి తినేసి అక్కడ నుంచి పొలంకి వెళ్ళిపోయాము. పొలంలో ఫస్ట్ టైం ఏదో రోజ్ ఫ్లవర్స్ ఇప్పుడే చూస్తున్నట్టు అటు ఇటు ఉరుకుతున్నా. సాయి వాళ్ళది, నాకు తమ్ముడు అవుతాడు సాయి వాళ్ళది పొలము. ఇక ఆ రోజ్ ఫ్లవర్స్ చూసి, బాగున్నాయి నాన్న ఆ రోజ్ ఫ్లవర్స్ అంటే, తీసుకో అక్క నీకు ఎన్ని కావాలో అంటే, వద్దులే నాన్న ఇంకేమన్నా ఉన్నాయా అంటే, అక్క ఉన్నాయి కదా మెంతం కూర పాలకూర అవన్నీ ఉన్నాయి అక్క, నీకేం కావాలి అని అంటే, సరే పద అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి తీసుకుపోయినా. అదంతా చూస్తున్నారు కదా, దాంట్లో మెంతం కూర పాలకూర పుదీనా అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక నేను తెంపుతున్నా. నీకు ఎందుకక్క కష్టము, నేను తెంపిస్తా అంటే, సరేనా నాకు కూడా అదే కావాలి, ఇక నేను ఎట్లయినా రీల్స్ తీసుకోవాలి టైం అని చెప్పేసి సరే నాన్న తెంపేసి అంటే తెంపేసి నీట్గా వాష్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అవన్నీ వాష్ చేసి అక్కడ పెడుతున్నాడు. నేనేమో అప్పటిదాకా అన్ని రీల్స్ తీసుకొని ఇటు వచ్చాను. ఇవి చూడండి బంతిపూల సంథింగ్ ఏమో అంటారు, నాకు వాటి పేరు తెలియదు. మళ్ళీ తిట్టకండి నీకు ఇవి కూడా తెలియదా అని చెప్పేసి కొంచెంసేపు అటు ఇటు తిరిగి రీల్స్ తీసుకున్నా. రామ హెల్ప్ చేశాడు రీల్స్ తీయడానికి. నా తమ్ముడేమో అవన్నీ చిక్కుడుగాయలు తెంపేశాడు. ఇదో అక్కడి నుంచి తమ్ముడు అని చెప్తున్నా కదా, సాయి చందు పేరు. వాష్ చేసుకుంటా నవ్వుతున్నాడు అక్క అని. ఇక అక్కడి నుంచి రామ దగ్గరకు వచ్చిన కొంతసేపు రామతో రీల్స్ తీస్తున్నా. అందుకే తింటున్నాడు రామ. హెల్ప్ చేశాడు వీడియోస్ తీయడానికి. ఇక వీడియోస్ తీసేసుకొని వచ్చేసాము ఫ్రెండ్స్. ఈరోజుకి ఇదే బ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ.